ఈరోజు మనం మెట్టుపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక దీన స్థితి గురించి మాట్లాడుకుందాం. అభివృద్ధి అంటే కేవలం కాగితాల మీద కనిపించే అంకెలేనా, లేక ప్రజల కష్టాలను తీర్చే పనుల? జగిత్యాల జిల్లాలోని కీలకమైన మెట్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి అటకెక్కింది. ఏళ్లు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా, ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా మెట్పల్లి వారంతపు సంత పరిస్థితి చూస్తుంటే అసలు మనకు నాయకులు ఉన్నారా, ఉన్నా మన కష్టాలు కనిపించవా అని సగటు పౌరులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే తేదీ గుర్తుపెట్టుకోండి, 7/6/2021. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఎంతో ఆర్భాటంగా మెట్పల్లి కూరగాయల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్షరాల 6,50,00,000 రూపాయల భారీ నిధులతో మోడల్ మార్కెట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అప్పట్లో ప్రజలంతా ఇక మన మార్కెట్ కష్టాలు తీరిపోయాయని సంబరపడ్డారు. కానీ ఆ శంకుస్థాపన రాయి వేసి 5 ఏళ్లు కావస్తున్నా నేటికి ఆ మార్కెట్ నిర్మాణం పూర్తి కాలేదు. అసంపూర్తిగా ఉన్న పిల్లర్లు పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కోట్లాది రూపాయల నిధులు ఏమయ్యాయి? పనులు ఎందుకు ఆగిపోయాయి? దీనికి బాధ్యులు ఎవరు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, కొత్త మార్కెట్ లేక పాత మార్కెట్ శిథిలావస్థకి చేరి వ్యాపారులంతా రోడ్లపైనే సంత పెట్టుకుంటున్నారు. మంగళవారం వచ్చిందంటే చాలు మెట్పల్లి రోడ్లన్నీ నరక ప్రాయంగా మారుతున్నాయి. అటు ట్రాఫిక్ ఇబ్బందులు, ఇటు వ్యాపారుల కష్టాలు వర్ణనాతీతం. వేసవి కాలంలో ఎండలో చిరు వ్యాపారులు గొడుగు కింద, ప్లాస్టిక్ కవర్ల కింద కూర్చొని వ్యాపారం చేస్తున్నారు. ఇక వర్షాకాలం వస్తే పరిస్థితి మరింత ఘోరం. అటు వానలో తడుస్తూ, ఇటు బురదలో నిలబడి కూరగాయలు అమ్మాల్సి వస్తుంది. నాయకులు వస్తారు, ఓట్లు అడుగుతారు, గెలిచాక ఏసీ గదుల్లో కూర్చుంటారు. కానీ మా చెమట చుక్కలు, మా కన్నీళ్లు వారికి కనిపించవా అని మెట్పల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఇప్పుడు ఒకటే చర్చ, నిధులు తీసుకురాని ఎమ్మెల్యే మనకు అవసరమా, అభివృద్ధి చేయలేని నాయకులు ఎందుకు అని నియోజకవర్గ ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారింది, నాయకులు మారారు, కానీ మెట్పల్లి మున్సిపాలిటీ తలరాత మాత్రం మారలేదు. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు అసలు ఈ సమస్యను పట్టించుకుంటున్నారా? 6.5 కోట్లతో మొదలైన పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఎందుకున్నాయి? అభివృద్ధికి నిధులు రాబట్టడంలో ప్రస్తుత నాయకత్వం విఫలమవుతోందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మెట్పల్లి ప్రజలు అత్యంత చైతన్యవంతులు. అభివృద్ధి పేరుతో కాలయాపన చేసే నాయకులను వారు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రస్తుత ఎమ్మెల్యే స్పందించాలి. నిలిచిపోయిన కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి అటు వ్యాపారులకు, ఇటు ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించాలి. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారనడంలో సందేహం లేదు. మెట్పల్లి అభివృద్ధి కేవలం ఎన్నికల హామీగా మిగిలిపోకూడదు. ఇది మా విన్నపం. ఇది మెట్పల్లి ప్రజల ఆక్రందన. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి కొలుగూరు టీవీ జగిత్యాల. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.